जिले करीमनगर के सीनियर और भारत राष्ट्र समिति के हरकती कायद सैयद नईमुद्दीन ने आज हुस्नाबाद हल्के में मौजूद एलका तुर्ती मंडल में 27 अप्रैल को होने वाले पार्टी के सिल्वर जुबली जलसे-आम का मोहम्मद इमरान के हमरा मुश्तरका तौर पर तफसीली जायजा लिया और जलसेगाह व पार्किंग के अलावा शुरका की आमद-ओ-रफ्त के लिए किए जाने वाले इंतजाम पर अपनी मसरत का इजहार किया। बालज़ां सैयद नईमुद्दीन सीनियर BRS कायद अक़लियती कायद जिला करीमनगर ने TTV से बात करते हुए कहा है कि हर सियासी जमात को सरगर्म और संजीदा कारकुन बेश असासा होते हैं। पार्टी के नशीब व फराज में कारकुनों का बड़ा अमल दखल होता है। भारत राष्ट्र समिति साबिक़ वज़ीर आला KCR के मजबूत क़यादत तले मुनज़्ज़म व मुतहरिक हैं। गुज़िश्ता 10 साल के दौरान अपने इक़्तिदार में उन्होंने रियासत की हमाजहती तरक्की के लिए बड़े पैमाने पर ठोस इक़दाम करते हुए हर एतबार से रियासत को सफ़े अव्वल में खड़ा किया था। उन्होंने कहा कि भारत राष्ट्र समिति को 60 लाख अरकान की रुकनियत हासिल है और पार्टी तंजीमी तौर पर दूसरी सियासी जमातों के मुकाबले में काफ़ी मुस्तहकम और मुनज़्ज़म है। सैयद नईमुद्दीन ने बताया कि एलका तुर्ती में होने वाला जलसे-आम रियासत के मुस्तक़बिल का फैसला साज होगा। तेलंगाना रियासत और रियासती अवाम के तमाम तर मुफादात KCR के हाथों क़यादत में महफूज हैं। उन्होंने अपनी हुकूमत में तमाम तबक़ात की फलाह बहबूद के लिए कई तरह के स्कीमात को रोशनास कराते हुए अमली जामा पहनाया। ताहम इक़्तिदार की तब्दीली के बाद रियासती हुकूमत ने दानिस्ता तौर पर रियासत को पसमानदगी का शिकार बना दिया। ప్రతి వసతులు కల్పిస్తున్నారు। ఇక్కడ వచ్చిన తర్వాత కూడా కార్యకర్తలు కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బటర్ మిల్క్ పాకెట్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ పాకెట్ దాదాపు 2 లక్షల వాటర్ బాటిల్ కావచ్చు, ఇలా వసతులు కూడా కల్పిస్తున్నారు। చైర్స్ కావచ్చు, టెంట్లు కావచ్చు, ఇబ్బంది పడతాయి। ఇక ఉన్న మన రైతులు కూడా స్వచ్ఛందంగా పార్టీ పరంగా భూములు ఇచ్చారు వాడుకోవడానికి। అదే పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ కాబట్టి అభిమానం ఉన్నది ప్రతి గుండెల్లో। తెలంగాణ సమాజంలో ప్రతి గుండెల్లో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు। ఎందుకంటే తెలంగాణ తెచ్చిరు కాబట్టి మా పార్టీ తెలంగాణ అభివృద్ధి అట్లయింది। ఈరోజు జనాలు గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారని। ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన వచ్చింది కానీ పరిపాలన చేయటాలని తెలియదు। వాళ్ళ అందరు సీఎంగా వేరుస్తారు। మంత్రులు కూడా మేమే మంత్రులుగా, కార్యకర్తలు కూడా మేమే మంత్రులు। ఎక్కడ అంటే అక్కడ డెవలప్ ఆగిపోయింది, చాలా ఇబ్బందులు ఉన్నారు। కేసీఆర్ గారు ఎప్పుడు మనం ఈ భూమి ఎప్పుడు అవుతుంది, కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు సీఎంగా అవుతారని జనాలు చూస్తున్నారు। అందుకోసమే ఈ సభ ఖచ్చితంగా సక్సెస్ అయితే మేము మీ ద్వారా మేము ప్రజలు కూడా కోరుతున్నాము, మీరు రండి, కేసీఆర్ గారు మాటలు వినండి, కేసీఆర్ గారు చూస్తే మాకు ధైర్యం। దీని ప్రోగ్రాం తర్వాత కేసీఆర్ గారు మా పార్టీకి ఇంకా బలిష్టంగా చేయడానికి నాయకత్వం కమిటీలు ఇస్తా అన్నారు। ఇక్కడ తీర్మానాలు ఒక పండుగ వాతావరణం జరుగుతుంది। నాకు ఒక ప్రజాస్వాలు అంటే మా పార్టీ పుట్టి 25 ఇయర్స్ ఉంది, 20 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నాం। ఒక తెలంగాణ ఉద్యమ పార్టీగా స్థాపించిన కేసీఆర్ గారు 30 మంది లేకుండా ఇప్పుడు 60 లక్షల కార్యకర్తలు ఉన్నాం।